మార్కాపురం జిల్లా కేంద్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని మండల విద్యాశాఖ అధికారి రామదాస్ నాయక్ తెలిపారు. మార్కాపురం పట్టణ మండల పరిధిలో మొత్తం 7 ప్రభుత్వ 6 ప్రైవేటు పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాస్ కాపీయింగ్ వంటి అక్రమాలు జరగకుండా రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. పట్టణ మండలంలో మొత్తం 2212 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు నమోదు కాగా ఈరోజు 2196 మంది హాజరై 16 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. అదేవిధంగా ఓపెన్ 10th విద్యార్థుల కోసం 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 208 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఈరోజు 165 మంది హాజరై 43 మంది గైర్హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి రామదాస్ నాయక్ తెలిపారు. అందరికీ నమస్కారము. మార్కాపురం జిల్లా మార్కాపురం మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కావడం జరిగింది. మార్కాపురం మండలంలో 2212 మంది విద్యార్థులు 13 రెగ్యులర్ సెంటర్లలో రాయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గజ్జలకొండ, రాయవరము, దరిమడుగు, జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, మున్సిపల్ హై స్కూల్ ఎస్సీబీసీ కాలనీ మరియు మున్సిపల్ హై స్కూల్ పిఎస్ కాలనీ ఇవి ప్రభుత్వ పాఠశాలలు రెగ్యులర్ సెంటర్స్గా ఉన్నాయి. అలాగే ప్రైవేట్ పాఠశాలలు చూసినట్లయితే సెయింట్ అండ్ స్కూలు, శ్రీ చైతన్య హై స్కూలు, వివేకానంద విద్యాపీఠము, భాష్యం హై స్కూలు, సాయి బాలాజీ హై స్కూలు, ఓం సాయి వికాస్ విద్యానికేతన్ 6 సెంటర్లు, మొత్తం 13 సెంటర్లలో మరి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా సమయానికి పాఠశాలలకు అటెండ్ అవుతున్నారు. అన్ని సెంటర్లలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పకడ్బందీగా ఎలాంటి మాస్ కాపీకి అవకాశం లేకుండా ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహిస్తూ ఉండడం జరిగింది. అలాగే ఇన్విజిలేటర్స్ కూడా మరి ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా కాకుండా అమరావతి నుంచి ఐటీ సెల్ నుంచి ఉపాధ్యాయులకు డైరెక్ట్గా వాళ్ళ లీప్ యాప్కు ఇన్విజిలేషన్ డ్యూటీ ఏ సెంటర్కు కేటాయిస్తున్నారనేది వారికే వస్తుంది. వారు డైరెక్ట్గా చీఫ్ సూపరింటెండెంట్లకు రిపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అన్ని సెంటర్లలో కూడా మరి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కానీ, అలాగే హెల్త్ పరంగా ఏఎన్ఎంస్ అందుబాటులో ఉండడం కానివ్వండి, అలాగే 144 సెక్షన్ అంటే ప్రజలెవరు కూడా గుమిగూడకుండా దగ్గరలో జిరాక్స్ సెంటర్లు లేకుండా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అన్ని సెంటర్ల వద్ద కూడా బందోబస్తు పోలీస్ కానిస్టేబుల్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. పరీక్షలు ఇప్పటికీ తెలుగు, హిందీ, అలాగే ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ ఈ రోజుతో ఫిజికల్ సైన్స్ కూడా పూర్తయింది. 4 సబ్జెక్టులు పూర్తి అయింది. ఇంగ్లీషు మరి మొన్న జరగాల్సినటువంటి ఇంగ్లీషు ఏప్రిల్ 2వ తేదీన వాయిదా వేయడం జరిగింది. ఇది అందరికీ ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. మరి జరగబోయేటువంటి పరీక్షలు కూడా ఇంకా జరగాల్సినటువంటివి 3 ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ కానీ, సోషల్ కానీ, ఇంగ్లీష్ కానీ ఇవి కూడా ఇప్పుడు దాకా జరిగినట్లుగానే మిగిలిన ఎగ్జామ్స్ కూడా చక్కగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము.